హాయ్ ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనము కారాలు చేసుకోవడానికి పిండి పట్టిస్తున్నాం అన్నమాట. ఇది ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మనము బియ్యము కడిగి ఆరబెట్టుకొని తర్వాత వచ్చేసి బియ్యాన్ని లైట్గా వేయించుకొని నెక్స్ట్ మినుములని అయితే మనం ఏం నానబెట్టద్దు, ఏం చేయొద్దు. మినుముల్ని మనం లైట్గా పెనంలో వేసుకొని వేయించుకొని ఆరిన తర్వాత మనము దీంట్లో సాల్ట్ వేసేసి మిషన్ దగ్గరికి వెళ్ళి పిండి పట్టించుకొని రావాలి. కారాలు ఇలా చేసుకుంటే చాలా స్మూత్గా శనగపిండి తినని వాళ్ళు ఈ కారాలు తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ పిండి కొట్టించుకొని వచ్చింది. ఇప్పుడు పిండిని కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలి నేను చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీంట్లో ఫస్ట్ మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఉప్పు తక్కువ అయితే వేసుకోవాలి, సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఒకవేళ తక్కువ అయితే ఇందులో కారం పొడి, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఎంత కావాలంటే ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. నెక్స్ట్ వాము, నెక్స్ట్ వచ్చేసి మనం ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కారాలు శనగపిండి కారాలు అందు తినని వాళ్ళు, గ్యాస్ ట్రబుల్ అందు ఉండేవాళ్ళు ఇలా బియ్యం పిండితో కారాలు చేసుకొని ఉద్దులు అవే మినుములు మంచి హెల్దీ ఫుడ్. సో మనము ఇలా వేసేసుకొని మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు కారాలు ఇంట్లో చేసుకోవచ్చు. ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని మనం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కొద్ది కలుపుకోవాలన్నమాట. ఎక్కువ పిండి కాబట్టి కొద్ది కలుపుకొని ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అంతా లాస్ట్లో ఫైనల్గా ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొద్దిగా పిండిని కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం పిండిని ఇలా కలుపుకోవాలి. అంత మెత్తగా కాకుండా అంత గట్టిగా కాకుండా. గట్టిగా కలుపుకున్నాం అనుకోండి మనం ఒత్తేటప్పుడు చేతులు ఎర్రగా అవుతాయి అనమాట. సో అంత మెత్తగా కాకుండా అంత గట్టిగా కాకుండా కలుపుకోవాలి పిండిని. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం ఒక కవర్ని తీసుకొని దాని మీద ఇలా చుట్టల్ని చుట్టుకోవాలి. కారాల చుట్లతో ఇలా చుట్లు చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇలా ఆయిల్ని హీట్ చేసుకొని ఇలా కారాల చుట్లను ఆయిల్ వేసుకోవాలి. వేసుకునేటప్పుడు నూనె చిందకుండా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టపడతారు వీటిని. ఈ కారాలు బయట కొనకొచ్చే కారాల కన్నా ఈ కారాలే చేయమని మా ఇంట్లో పిల్లలు అడుగుతున్నారు. నేను కూడా హైదరాబాద్లో నేర్చుకున్నాను. అప్పుడు ఇక్కడ నుంచి తీసుకుపోతాను నేను. ఇంకా తీసుకోవడానికి కొంచెం లగేజ్ ఎక్కువ అవుతుంది. సో నేను అక్కడే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకు చేసి పెడతాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం చుట్టుకోవాలి కారాల చుట్టుతో. చూసారు కదా, ఇలా కవర్ తీసేసుకొని మనం ఇట్లా చుట్టుకోవాలి. చూసారు కదా, పిండి కొంచెం మెత్తగా ఉంటేనే మనకు బాగా వస్తాయి. గట్టిగా ఉండేదనుకో ఒత్తడం చాలా కష్టం అవుతుంది. అలా చుట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బాగా కాల్చుకోవాలి. నూనె నురగ వచ్చినంత వరకు అవి కాలనట్టే. ఎప్పుడైతే నురగా ఆగిపోతుందో అప్పుడు కారాలు కాలినట్టు మనం తీసుకోవచ్చు. ఇవి ఎంత గోల్డ్ కలర్లో కాల్చుకుంటే అంత టేస్టీగా పలపల అంటాయి. తెల్లగా ఉన్నప్పుడు కాల్చుకునేమనుకో అప్పటికప్పుడే బాగుంటాయి. స్టోర్ చేసుకుంటే కనుక బాగుండవు, ఇంకా తినాలనిపించదు. కాబట్టి సో మనం బాగా ఎర్రగా కాల్చుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నురగంతా ఆగిపోయింది. సో ఇప్పుడు కారాలు బాగా కాలినాయి. ఇప్పుడు మనం బయటకు తీసుకోవచ్చు. తీసేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం చుట్టుకోవాలి. కారాలు ఇలా చుట్టుకోవాలి. ఒకసారి ఇలానే చుట్టుకోవాలి. ఇది వచ్చేసి కారాల చెట్లు ఫ్రెండ్స్. కారాలు చెట్లు చేసేది బిళ్ళలు వచ్చింటాయి అనమాట. మనకు 5 బిళ్ళలు వచ్చింటాయి. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కారాలు చేసేసినాము. మనకి ఎప్పుడు కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని ఫ్రెష్గా చేసుకోవచ్చు. ఈ పిండి ఒక వారం వరకు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్రెష్గా చేసుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి బియ్యం పిండి మినపప్పు కారాలు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.